కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. పరిశుద్ధమైన వివాహము ప్రభా పరిశుద్ధంగా జరుగులాగన నీ సన్నిధి మాతో ఉంచమని, నీ సన్నిధి మాతో ఉంచమని, జరగవలసినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుకుండి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శుద్ధమైన కార్యం పరమదైవమే. ప్రారంభించిన శుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో
అశోక్ గారికి అప్పచెప్తున్నామండి. అలాగే వర్తమానికులు వివాహకర్త అయినటువంటి శ్యామ్జీ వేదల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను.
దయచేసి అందరూ సభంతా నిలబడాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయాధి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులైందరు. ఇంతటితో వాక్యం సమాప్తం. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. ఈ వాక్యం ఎంత పర్యంతం. వార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు. మత్తి నరేష్ గారు, పెండ్లి కుమార్తె దరుపు, ముందుకు వచ్చి వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి.
అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకుడికే తెలిసినది కానీ విందు ప్రధానానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఈ కొద్ది వాక్యాన్ని పరమ తండ్రి మన వెనుకలో దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరుచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుండువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుండువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. నా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్ప. సంవత్సరం మొట్టమొదటిగా ప్రభా మరి వివాహ కార్యక్రమాన్ని ఇంతవరకు జరిగించిన దాన్ని బట్టి దేవానికి వందనాలు తండ్రి. ప్రభా నీ తలంపుల్లో తండ్రి జయచంద్ర లేహ మరి జతపరచబడవలసిందిగా ఇది నీ చిత్తం చొప్పున తండ్రి నీకు మహిమార్థంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జతపరచబడే బిడ్డల్ని ప్రభా నీకు చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. ఆ బిడ్డలు ప్రభా నీ యందు స్థిరపడి బలపడి ప్రభా నీ చిత్తానుసారంగా ఒక మంచి కుటుంబం కట్టబడటకు దేవా కృప దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వివాహ కార్యక్రమానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ వివాహ కార్యక్రమంలో ప్రభా మీరే తోడేవుని నడిపించి నీకు మహిమార్థంగా ప్రభా ఈ కార్యక్రమం అంతటి జరిగించి అపవాది శక్తిని లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన వారు కూడా ప్రభ నీ వాక్యం చెందే ప్రభా మరి హెచ్చరించబడటకు ఉజ్జీవింపబడటకు దేవా కృప దయచేయం. దైవజన్ని బహుబలంగా వాడుకొని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి ఈ బిడ్డల్ని ప్రభా జయచంద్రాన్ని లేహాన్ని బట్టి దేవానికి వందనాలు తండ్రి. ఎవరసరైనా ఈ బిడ్డలు ప్రభా జతపరచబడిపోవచ్చుండగా నీ కృపా కాపుదల వారి పైన ఉంచండి. వారికి మెండైన ఆశీర్వాదాలతో దీవించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అంతటి నీ చేతులకు అప్పచెప్పు. ఆది నుంచి అంతం వరకు తోడే ఉండి నడిపించమని యేసే అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి సమర్పించడి పెట్టినాం తండ్రి. ఆమెన్. కలకాలం నిలుచును. ఈ శుభదినం
చిరునవ్వుల కలయిక. ఈ పరిణయం కలకాలం నిలుచును. ఈ శుభదినం చిరునవ్వుల కలయిక. ఆ దేవుడే ఏర్పరచిన జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము. ఆ దేవుడే ఏర్పరచిన జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము. ఈ పయనం కలకాలం నిలుచును. ఈ శుభదినం చిరునవ్వుల కలయిక. కలయిక. జీవితం ఆ ప్రభుని నీడలు ఆదర్శ దంపతులై నిలవాలి కలకాలము. ఈ జీవితం ఆ ప్రభుని నీడలు ఆదర్శ దంపతులై నిలవాలి కలకాలము. సాగాలి మీ కాపురం అనురాగ బంధాలతో నడవాలి మీ జీవితం. ప్రేమానురాగాలతో సాగాలి మీ కాపురం అనురాగ బంధాలతో నడవాలి మీ జీవితం. ఈ పరిణయం కలకాలం నిలుచును. ఈ శుభదినం చిరునవ్వుల కలయిక. ఈ పరిణయం కలకాలం నిలుచును. ఈ శుభదినం చిరునవ్వుల కలయిక. ఆ దేవుడే ఏర్పరచిన జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము. ఆ దేవుడే ఏర్పరచిన జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము. లా 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చక్కటి పాట పాడి దేవుని మహింపరిచినటువంటి బ్రదర్ ఇంజేటి ఆసిబాబు గారికి వందనాలు తెలియజేస్తున్నా. మరి యొక్క సమయంలో వరుని పరిచయం చేయవలసిందిగా ఇంజేటి సుభాకర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వరుని పరిచయం చేయవలసిందిగా ఇంజేటి సుభాకర్ గారిని
ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ వరుడు వధువులకు నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. వరుని పరిచయ మరి కార్యక్రమం నాకు ఇచ్చారు. నేను మా చిన్నాన్నగారు అయినటువంటి రతన్ గారు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయనకు ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి వరుని యొక్క మరి పూర్వపు మరి వంశవృక్షం ఏంటంటే వారి తాతయ్య గారు ఇంజేటి యేసురత్నం మాస్టర్ అయిన మరి ఇంజేటి యేసురత్నం గారు శిరోమాని దంపతులకు దేవుడు ఇచ్చినటువంటి ఇద్దరు సంతానం. మరి కుమార్తె మరి ఈదా సరోజిని గారు మరి సంపూర్ణ గారి దంపతులకు దేవుడు ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు డాక్టర్ కిషోర్ దంపతులు ఇద్దరు కూడా డాక్టర్స్. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు కూడా డాక్టర్. సో ఆ ముగ్గురు కూడా డాక్టర్గా మరి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మరి కుమారుడు ఏకైక కుమారుడు యేసురత్నం గారికి ఇంజేటి రతన్ గారు. మరి రతన్ గారి గురించి చెప్పాలంటే చాలా చక్కటి సాక్ష్యమే చెప్పవచ్చు. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఎక్కువ చెప్పారంటే కింద కూర్చున్నవారు పైన ఉన్నవారు కూడా నా వైపు చూసి కోపంగా చూస్తారు. కనుక క్లుప్తంగా నేను దాన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. రతన్ గారు మరి ఇంచుమించు 40 సంవత్సరాలు మరి యొక్క ప్రభుత్వ సేవలో ఎంపీడీఓగా మరి ఆయన పదవి విరమణ చేశారు. వారిని ప్రేమించి రతన్ గారు దంపతులు సరోజనమ్మ గారిని రతన్ గారిని ప్రేమించి మరి ముగ్గురు సంతానం అండి. ఆ ముగ్గురు సంతానంలో కుమార్తె శిరీష మరి దంపతులు వారు కూడా హైదరాబాదులో ఉంటున్నారు. శిరీష కూడా విద్యావంతురాలు. వారిని ప్రేమించి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. రెండవ సంతానంగా మరి కిరణ్ మరి ఆయన ఓఎన్జీసీలో మంచి స్థానంలో ఆయన మరి ఉద్యోగం చేస్తూ స్థిరపడినటువంటి కిరణ్ దంపతులను ప్రేమించి వారు కూడా ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు దేవుడు. అదేవిధంగా మూడవ సంతానమైనటువంటి మరి వరుడు మరి జయచంద్ర మరి చాలా చక్కటి వ్యక్తిత్వము, క్రమశిక్షణ, విద్యావంతుడు, మంచి తెలివైనటువంటి మరి జయచంద్రకి దేవుడు సాటైన సహాయాన్ని మరి ఈ ఊళ్ళోనే దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ కుటుంబం ఎంత మంచి కుటుంబం అంటే వారి యొక్క తాతగారు ఇంజేటి యేసురత్నం గారు ఒక మరి క్రమశిక్షణ, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఆ కుటుంబంలో మరి పుట్టి పెరిగి మరి మంచి దైవ పరిచర్యలో కూడా మరి జయచంద్ర చాలా చక్కటి పాత్రను పోషిస్తూ మరి ఉన్నటువంటి ఆ జయచంద్ర ఈ దినాన్ని మరి దేవుడు ఆయన్ని ఒక ఇంటివాడిగా దేవుని సముఖంలో మరి కట్టబట్టడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడండి. మరి ఇంకా చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి కనుక అది సమయం కాదు. ఎందుకంటే ఇది లంచ్ టైం. మరి మంచి దైవజనులందరూ కూడా వేదికపై ఉన్నారు. ఇది ప్రశస్తమైనటువంటి ఒక వండర్ఫుల్ సమయాన్ని మనం పాడు చేసి టయాన్ని మనం దొంగిలిస్తున్నాం. కనుక మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షులకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఇంత ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి కీర్తిశేషులు పోతుమూడి రంగస్వామి మహాలక్ష్మి దంపతులకు 4 కుమార్తెలు, 2 కుమారులు, పుష్పవతి, సత్యవతి, భాగ్యవతి, ఆంధ్రప్రభావతి గారు. అలాగే కుమారులు 2 మరి మోహన్ రావు గారు, బాబురావు గారి యొక్క కుమారునిగా నేను వధు యొక్క పరిచర్యని కొనసాగిస్తూ వారిలో కీర్తిశేషులు మోహన్ రావు గారు, రత్నవైడీరామ్ గారికి 6 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు రమేష్ బాబు, రెండవ కుమారుడు రవి బాబు, అలాగే 3వ కుమారుడు వరహాల బాబు, 4వ కుమారుడు కాసుల బాబు, 5వ కుమారుడు బంగారు బాబు, 6వ కుమారుడు చిన్నుబాబు. ఒక సోదరి రత్నకుమారి. వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి ఆయా ఉద్యోగాల్లో, విదేశాల్లో వారి సంపూర్ణ కుటుంబాలను దీవించి దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు. మరి ముఖ్యంగా వరుసలో కుమారులలో 4వ వారైనటువంటి మరి కాసుల బాబును మరి కాట్రు ప్రసాద్ గారు, రత్నం గారి యొక్క ఏకైక కుమార్తె జ్యోతితో వారిని జతపరిచి దీవించి 2 బిడ్డలను దేవుడు వారికి అనుగ్రహింపు చేశాడు.
మరి కుమారుడు రత్నాకర్ ప్రీతిని దేవుడు దీవించి చక్కటి కుమారుని వారికి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మరి దేవుడు దీవెనకరంగా ఉంచాడు. అలాగే కుమార్తెను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మరి లేహా ఎంఎస్సి ఫుడ్ మరి టెక్నాలజీ కంప్లీట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి చక్కగా పాడగలదు, మరి ఆధ్యాత్మికంగా ఎదగటానికి దేవుడి కృపనిచ్చుకుంటూ వచ్చాడు. మరి వధువును బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి ఈ యొక్క వధువు పరిచయాన్ని ముగిస్తున్నాను. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించును కాక. క్లుప్తంగా మరి వధువుని పరిచయం చేసినటువంటి పాస్టర్ పి నవీన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. వివాహ సందేశము ప్లస్ వివాహ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా రెవరెండ్ శ్యామ్ జే వేదాల గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. అప్పగించే ముందుగా మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన కృప కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా రతన్ రాజు గారి యొక్క కుమారుడు ప్రభా జయచంద్రకును, అలాగే పోతుమూడి వారి అమ్మాయి లేహకును ప్రభా తండ్రి యొక్క సమయంలో దైవజనుల ద్వారా వారు జతపరచబడబోచుండగా మీ సహాయమును దయచేయండి. నీ పరిశుద్ధ సన్నిధి మా మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. నీ యొక్క లేఖనము సెలవిస్తుంది, వివాహము అన్ని విషయములో ఘనమైనది. అవును ప్రభా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క వివాహము ఘనంగా జరగటానికి మీరు కృప చూపించిన విధానానికి నీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించారు ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభా, ఇరుపక్షాల కుటుంబాలను బట్టి, ఇరుపక్షాల బంధువులు స్నేహితులను బట్టి నీకే స్తోత్రాలు. ఇరుపక్క సంఘ బిడ్డలను బట్టి నీకే స్తోత్రాలు. ప్రభా యొక్క సమయంలో ప్రభా వరుడు జయచంద్రకును వధువు లేహకును ప్రభా దైవజనుల ద్వారా వివాహము జరగనైంటుండగా, నీ పరిశుద్ధ వివాహము జరగనైంటుండగా నీ సహాయము దయచేయమని ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని దైవజనులు ప్రభా నీ చేతులకు అప్పచెప్తూ ఈ యొక్క వివాహము నీకు మహిమకరంగా జరుగులాగని సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో కూడి వచ్చిన మీకందరికీ నూతన వత్సర శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మా పని ఎలాగుందంటే చీకట్లో బాణాలు వేసినట్టుంది. కింద కూర్చున్న వారు నవ్వుతున్నారో, వెళ్ళిపోతున్నారో, వస్తున్నారో మాకు ఏం కనపట్టలేదు. ఈ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేవారు కేవలం ఫొటోస్ కోసమే ఏర్పాటు చేస్తారు. కానీ ఒక్కసారి తమరెవరైనా వేదిక మీదకి వస్తే జనం ఎంతమంది ఉన్నారో, వింటున్నారో లేదో తెలుస్తుంది. లైటింగ్ వారికి నా మనవి, ముసలోడుగా అసలే గుడ్డోడు నేను, అసలు మొత్తం కనపడి సావట్లేదు, మీరు ఎవరో నవ్వుతున్నారు. కాబట్టి ఏదేమైనా ఇది సిస్టమ్ వచ్చింది ఇలాగా, దాన్ని మేమే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎవరో మార్చలేరు. కాబట్టి మీరు ఎవరో కనపట్లేదు. మీకు అందరికీ నా వందనాలు. చెప్పండి వందనాలు. అడిగి చెప్పుకునే స్థితికి వచ్చేసాం పాస్టర్లో. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. నన్ను ఈ వివాహానికి నాకు అత్యంత ప్రియులు డాక్టర్ దంపతులు కిషోర్ గారు, వారి సతీమణి, మా సంఘ విశ్వాసులు నర్సాపూర్లో, వారు నాకు చాలా నెలల ముందే చెప్పారు. కాబట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. స్థానికంగా చాలామంది దైవజనులు, రిజిస్ట్రార్లు, పాస్టర్లు ఇలా చాలామంది ఉన్నారు నాకు తెలుసు. కానీ వారు ఇరు కుటుంబాలు వారు అంగీకరించి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారు కూడా అంగీకరించి, అమ్మ వెనక జారబడరా, నువ్వు వెనక జారబడు, ఆయనలా కూర్చో, ఆయన రాజు అయితే నువ్వు రాణివి, రైట్, లేకపోతే నువ్వన్నా ముందు కొంగు. అది ఫోటోగ్రాఫర్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఈవిడేమో అమలాపురంలో, నువ్వేం సెగ్నెట్పల్లిలో ఉన్నట్టుంది. మంచిది, అలా నవ్వుతూ ఉండండి. నవ్వాలి, మళ్ళీ తర్వాత నవ్వుతారో లేదో తెలియదు మనకి. మంచిది, మీరు కూడా నవ్వుతూ ఉండండి. మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులు, నా అత్యంత ప్రియులు, అద్భుతమైన వర్తమానికులు సంజీవరావు గారికి, పాస్టర్ గారికి, అభిషక్తులు వారికి కూడా నా వందనాలు. ఆలస్యం చేయకుండా పెళ్ళి ప్రారంభిస్తాను. ఆర్కెస్ట్రా బిడ్డలకు నా దీవెనలు. ఎందుకంటే మాదంతా ఒక కులం, వాళ్ళేమో వాయిద్య కళాకారుల కులం. మంచిది.
ఏది లేకపోయినా పెళ్ళి అవ్వదు. ఫోటోగ్రాఫర్స్ కూడా నా దీవెనలు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడున్నారో కనపడాలంటే ఈ లైట్లు ఏర్పాలి బాబు. ఓకే, వారికి కూడా మా దీవెనలు. మీరు లేకపోయినా పెళ్ళి అవ్వదు. సౌండ్ సిస్టమ్ వారికి కూడా నా ఆశీర్వాదాలు. అద్భుతమైన సౌండ్ సిస్టాలు పెడుతున్నారు. ఎక్కడెక్కడో పెళ్లి జరుగుతుంటే ఎక్కడికో రాజమండ్రిని పడుతుంది సౌండ్. కాబట్టి ఇలాంటి హడావిడిలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే అన్నీ చేసి చూడు, నన్నే చూడంటదంట ఉప్పు. ఎన్ని చేసినా పెళ్ళిళ్ళలో దేవుని వాక్యం ఈ సమయంలో పెళ్లి సమయంలో సంసారంలోకి ఎంటర్ అవుతున్న సమయంలో మీరు వినకపోతే గజిబిజిగా ఉంటుంది సంసారం. వినాలి. వింటారా? నువ్వు వినేలాగే ఉన్నావు. ఏం పేరు నీది? జయచంద్ర గురించి ఒక మాట చెప్తాను, వెంటనే సభ అంతా చప్పట్లు కొట్టాలని. ఈ తరంలో ఇటువంటి కుర్రోడిని లేక పెళ్లి కొడుకు నేను చూడలేదు. పాస్టర్ గారు ఇలా లేచి వధువు వస్తుంది అందరూ పైకి లేచి నిలబడండి అన్న వెంటనే మొట్టమొదటి నిలబడి జయచంద్ర. ఇదేంటి ఎంత సిన్సియర్గా ఉన్నాడు జయచంద్ర అనుకున్నాను. మొట్టమొదటి లేచిపోయి ఆవిడ అంక చూస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. ఇంకా ఆవిడ వస్తే నిలబడిపోతావు అన్నప్పుడు ఇంట్లో. వెరీ గుడ్. ఈ తరం ఆ బిడ్డను దీవించునుగాక. ఆమె పెళ్లిలో ప్రత్యేకమైన వ్యక్తి పెళ్లి కూతురు అంటే. ఆమె కొరకే క్రైస్తవ వ్యవస్థ ఆమె వస్తున్నప్పుడు లేచి నిలబడాలని మనకొక సిస్టమ్ పెట్టారు. స్త్రీని గౌరవించడం. మిగతా వాళ్ళు చాలామంది స్త్రీని గౌరవించండి అంటారు, కానీ మన వివాహాల్లో స్త్రీని గౌరవించినట్టుగా మరి ఏ మతంలోనూ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే గౌరవ మర్యాదలో సంసారంలో కూడా చూపించుకుంటే ఆ సంసారం ఎప్పుడు హాయిగా సుఖశాంతులతో ఉంటుంది. ఆమేన్. అమ్మ తలపైకి ఎత్తరా, నాకు జబ్బు ఉంది తల్లి, తల కుంచుకుంటే నిద్రపోతున్నారేమో అనుకుంటాను. తలపైకి ఎత్తి ఇంత చక్కగా మేకప్ అయి తల కుంచుకోవడం ఏంటి? నాకు తెలియని కొన్ని చాలా విషయాలు ఉన్నాయండి ఈ పెళ్ళిళ్ళలో. ఇక్కడ అభిషక్తులు నాకు చెప్పాలి. పెళ్లి కూతురు ఎందుకు తల కుంచుకోవాలో నాకు తెలియదు. ఆమెను బలవంతంగా తల కుంచుకో, వెనకాల ఉంటారు ఆడపడుచులు, వాళ్ళకి ఆ బాధ ఏం తెలియదు, మెడ ఎంత లాగుతుందో వాళ్ళకి తెలియదు. కుంచుకో అంటారు. ఈ ఫోటోగ్రాఫర్ ఏమో తల పైకెత్తు అంటారు. ఈ హడావిడిలో నువ్వు తల కుంచుకోవాల్సి వద్దమ్మా. తల పైకెత్తి చక్కగా దేవుని వాక్యం విను. ఆమేన్. లేహ, నీ పేరు చాలా బాగుంది. దేవుడు మంచి పేరు సెలెక్ట్ చేసిన మీ తల్లిదండ్రులు బట్టి నేను సంతోషిస్తున్నాను. వీరి ఇరుపక్షాల తల్లిదండ్రులకు నా వందనాలు. నా పేరు శ్యామ్ జే వేదాల. వాక్య భాగాలు చదివారు, ఎవరైతే చదివారో ఏం చదివారో కూడా మనకు పెద్ద అవసరం లేదు. ఎందుకంటే అభిషక్తులు మన స్థానిక సంఘ పాస్టర్ గారు అంటున్నారు, ఎన్నున్నా వాక్యం ఉండాలి కదండి పాస్టర్ గారు అని. నేనన్నాను, డైరెక్ట్గా పెళ్లి చేస్తానండి, ఈ గొడవంతా ఎందుకు వీళ్ళ చేత తిట్లు తినడం. ఇందాక ఎవరో అన్నారు గ్రీటింగ్ చెప్పి ఆయన, మీరు మామూలుగా అలా ఉంటారు కానీ మీ మనసులో అగ్ని మండిపోతూ ఉంటుంది మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు ముగింతాడు వీడు, ఏం చెప్తున్నాడు అన్నట్టు చాలా కోపం. దేవుని వాక్యం ప్రేమతో విందురుగాక. ఆమేన్. మీరు కూడా వినండి. దానికి ముందు మనం అందరం కలిసి యోహాను సువార్తలో ఒక సంఘటన, అద్భుతమైన సంఘటన, ఒక పెళ్ళికి యేసు ప్రభు గారు ఆహ్వానించబడడం అనేది ఎంత సంతోషకరమైన సంగతో గట్టిగా చప్పలు కొడతారు ఒకసారి. ఒక పెళ్ళికి ఆ పెళ్లి కొడుకు పేరు లేదు, పెళ్లి కూతురు పేరు లేదు, ఒక పెళ్ళికి వివాహమునకు ప్రభువుని ఆహ్వానించారు. ఆమేన్. నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఇటువంటి భక్తుల్ని అడగాలి, ఆ పెళ్ళి ఎంతగా ఆశీర్వదింపబడి ఉంటుందో కదా అని నేను అనుకుంటాను. ఆ ఆశీర్వాదం ఏంటో పెళ్ళైన మొదటి గడియలోనే తెలిసిపోయింది. అద్భుతం. కాబట్టి మన వివాహాలకి ముందైనా వెనకైనా యేసుని ఆహ్వానించడం ఆశీర్వాదకరం. అవునన్నవారు ఆమెన్ చెప్తారు ఒకసారి. యేసయ్యను ఆహ్వానించాలి. యేసును ఆహ్వానించారు. అక్కడ జరిగిన సంఘటనలో గొప్ప అవమానం నుంచి ఆ కుటుంబం బయటపడింది. లే, కరెక్టేనా? ఎవరిని ఆహ్వానించారు? మరి మీ పెళ్ళికి ఆహ్వానిస్తారా? ఇక్కడ ఎంతమంది మీ సంసారాల్లోకి ప్రభువుని ఆహ్వానించారో నాకు తెలియదు. అందరికీ ఇచ్చామండి, అందరికీ చెప్పామంటున్నారు, కానీ ప్రభువు లేని పెళ్ళి అయోమయం, ప్రభువు లేని సంసారం అది గమ్యం చేరదు. అది ప్రభువు లేని ప్రయాణం, సంసార ప్రయాణం, ప్రభువు లేని కష్టార్జితం కూడా అది ఉపయోగపడదు. మన కష్టార్జితాల్లో ప్రభు ఉండాలి, మన వివాహంలో ప్రభు ఉండాలి, మన సంసారంలో కూడా ప్రభు ఉండాలి. కాబట్టి ఆ ప్రభువుని ఆహ్వానించుకోవడం ఆశీర్వాదకరం. ఒక్కసారి మీకు ఇష్టమైతే లేచి నిలబడి
నీవు ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటాము యేసయ్యా. ఎందుకంటే మీరున్న స్థలము ఆశీర్వదించబడుతుంది. ఆయన ఉన్న ఇంట్లో క్షమాపణ ఉంటుంది. మన ఇళ్లలో క్షమాపణ లేక అనేకమైన కుటుంబాలు కోర్టుకి, లారీలకి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. క్షమా. ఆయన ఉంటే ప్రేమ ఉంటుంది. ఏముంటుంది? ఎక్కడ? మీ సంసారంలో ప్రేమ. కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమకు ఉండవలసిన లక్షణాలు చాలా ఉన్నాయి. ఇవి ఎవరు ఎంత చెప్పినా వినం. ప్రేమ దీర్ఘకాలము సహించును. చెప్పండి ఒకసారి, ప్రేమ. ఆమేన్. మళ్ళీ చెప్పండి. ఓకే మంచిది. దీర్ఘకాలం సహించే జంటగా, ఒకరినొకరు సహించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ పాట పాడుకుందాం. ఎవరి జీవితాలకు ఇంకా యేసు ప్రభును ఆహ్వానించలేదో, యేసు ప్రభు లేకుండా కోట్లు ఖర్చు పెట్టండి పెళ్ళిళ్ళకి, 3 రోజులు కూడా ఉండట్లేదండి. మీరు పేపర్లోనూ న్యూస్లో చదువుతున్నారు, చూస్తున్నారు. 3 రోజులు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హంగామాతో పెళ్లి చేస్తున్న వారు నిలబట్టలేదు. ఇంకా విచారకరమైన సంగతి ఏంటంటే, పెళ్లి రోజునే పెళ్లి కొడుకుని చంపించేసే ప్రియురాళ్ళు ఉన్నారు. ఇవి నేను కల్పించి చెప్పట్లేదు, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. కానీ మనకేమి చీమకున్నట్టు కూడా లేవు. కారణం ఏంటి అంటే, యేసయ్య లేడు ఆ కుటుంబంలో. ఆ భార్యాభర్తల మీద యేసయ్య ఉంటే హత్యలు చేయరు, ఆత్మహత్యలు చేసుకోరు. ఆమెను చెప్పండి ఒకసారి. ఆత్మహత్యలకు మూలకారకుడు సాతాను. వాడు రాకుండా ఉండాలంటే ముందే మనం ప్రభువుని ఆహ్వానించుకోవాలి. నాకు మళ్ళీ కనపట్లేదు. ఈ ఎర్ర డ్రెస్ అంతా నిలబడ్డారు, కోయిర్లాగా ఉన్నారు. థ్యాంక్ యూ. పాడుకుందాం ఈ పాట. అంతా వద్దు, టైం అయిపోద్ది. అమ్మ మీరు కూడా లేచి నిలబడండి. సౌండ్ సిస్టమ్ వారు 2 మైకులు ఇవ్వండి వీళ్ళిద్దరికీ. వాళ్ళు కూడా ఈ సమయంలో ప్రభువా నీవు ఉంటే మాకు చాలు. బంధువులు చాలామంది వచ్చారు, రాజకీయ నాయకులు వస్తారు, ఎంతోమంది వస్తారు. అందరూ వచ్చిన దారి వేరు, యేసయ్య ఉన్న దారి వేరు. యేసయ్య ఉంటే చాలు, అంతే. ఉంచుకునేలాగా చూడాలి. థ్యాంక్ యూ. నువ్వు బాగా పాడతావని సాక్ష్యం చెప్పారు ఎవరో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పాడుకుందాం. ఓకే నాన్న. చాలయ్యా ఓ యేసయ్యా, ఈ వివాహానికి మీ మాట చాలు. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. పాడుకుందాము, చప్పలు కొడదాం. అందరూ చేతున్న వారు చప్పలు కొడుతూ పాడదాం. ఎవరికి వారే ఆహ్వానించండి. ఈ వివాహంలో అందరూ ఉన్నవారు మీ జీవితాలకు యేసు ప్రభువుని ఆహ్వానించండి. ఆయన లేనప్పుడు ఎలా ఉందో, ఆయన ఉంటే ఎలా ఉందో తేడా మీరే చూద్దురు గాక. తెంపు చేతులు చప్పట్లు కొట్టుకుంటూ ప్రభువుని ఆహ్వానిద్దాం. ప్రభు వస్తున్నాడు, ఆయన ఆత్మరూపం. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటి మేం ఉంటాం యేసయ్యా. అందరం చెబుదాం, యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటి మేం ఉంటాం యేసయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. చెప్దాం, నీ మాట, నీ చూపు, ఆమేన్, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటారేసయ్యా. సంసారంలో ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు అనుభవిస్తున్నారు చాలా మంది. మీరు అలా అనుభవించకుండా ఉండాలి. బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిష్ఠూరాలు ఉంటాయి. అవేమీ మీరు పొందకుండా ఉండాలంటే యేసుని ఆహ్వానించండి. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత
నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ మాట అవును ప్రభువా, నీ చూపు అవును యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలే గట్టిగా మాట, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులు, కట్నాలు, అందాలు ఎన్నన్నా అన్నీ పోవచ్చు. ఆస్తులు పోయిన, అనాథగా మిగిలిన, బంధువులు విడిచిపెట్టేసిన, లోకం విడిచిపెట్టిన యేసును కోరుకుంటే నీ తీరం చేరుతావు. ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయన చేయలేనిది ఏదీ లేదు. నమ్మండి, నమ్మండి, సమస్తము చేయగలిగిన దేవుడు. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయన చేయలేనిది ఏదీ లేదు. ఆయనకి ఏది కావాలన్నా చేయగలరు. నీకు ఇలలో ఏదియు లేదు. ఆమేన్, ఆమేన్. నీదు కృపతో మాకేదియో కాదిల సమాన. అందరం చెప్తాం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ గట్టిగా చెప్తాం ప్రభువు, నీ మాట చాలయ్యా, యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ యేసు యేసు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. వీరి విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే కుటుంబాలు కూలిపోతున్నాయి. కాబట్టి వరుడు వధువు ఇద్దరు కలిసి పల్లవి పాడతారు. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా. తల్లి పాడరా. నీ ఇంటి నేను ఉంటానేసయ్యా, అందరూ కళ్ళు మూసుకుంది. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలు, నీ మాట చాలయ్యా, అవును ప్రభు, నీ చూపు చాలయ్యా, చాలు నాయనా, తోడు చాలయ్యా, చాలయ్యా. నీడ చాలయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ప్రథమ గడియల్లోనే సంసారంలోకి వెళుతున్న ఈ శుభ సందర్భంలో హృదయపూర్వకంగా ప్రభువా సిగ్గుపడకుండా నిన్ను ఆహ్వానించా. అన్నీ చేయడానికి సిగ్గుంటలేదు, కానీ నిన్ను ఆహ్వానించడానికి పెండ్లి సమయంలో పాస్టర్ గారు చెప్పిన మాట మళ్ళీ తిరిగి చెప్పడానికి కూడా సిగ్గుపడేవారు ఉన్నారు తండ్రి. అందువలనే సంసారాలు నిలబట్టలేదు. కానీ అడిగిన వెంటనే ఇద్దరు ఏక మనసుతో నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ మాట చాలు, ప్రజల మాట వద్దు ప్రభువా, నువ్వు చూస్తే చాలు, మమ్మల్ని ఎవరో చూడవలసిన వద్దు ప్రభువా, నీవు తోడుగా ఉంటే చాలు యేసయ్యా, మాకు ఎవరున్నా లేకపోయినా పర్లేదు, నీ నీడలో మేము బ్రతుకుతాం యేసయ్యా అన్నట్టుగా వారు పలికిన ముత్యాలాంటి మాటలు వారి జీవితానికి నాయన బహు ఆశీర్వాదకరంగా చేయవాడవు నీవే. కాబట్టి మీరే వారితో ఉండి జీవితాంతం అనేక మందికి ఆశీర్వాదకరమైన బ్రతుకు వారు బ్రతికే కృప దయచేయమని, విధేయత చూపి లేచి నిలబడి పాడి నిన్ను ఆహ్వానించిన బిడ్డను దీవించమని యేసు పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఎడగొడుతున్నారో ఎవరు కలిపేవారో మనం తెలియలేదు. ఏదైనా తోటలో అవ్వమ్మకి తెలియలేదు పాపం, వాడికి సర్వం చెప్పేసింది. సాతాను ఎంత ప్లాన్ చేశాడంటే, ఈ సాతాను కుటుంబంలోకి ప్రవేశించక ముందు వాళ్ళిద్దరూ కూడా ఎంత అన్యోన్యంగా ఉండేవారో నేను అప్పుడప్పుడు ఊహించుకుంటాను. వాళ్ళకి ఏ పాపం లేదు, ఏ శోధన లేదు, ఏ కష్టం లేదు. సాయంకాలం ఉదయం దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ ఇంటికి కూడా దైవ సేవకులు, దేవుని సన్నిధి మీతో ఉండాలి.
వారితో ఎక్కువ మాట్లాడాలి. ఒక్కసారి ఎంటర్ అయ్యాడు అంతే, ఒక్కసారి ఎంటర్ అయ్యాడు సాతాను. ఇదిగో ఇంతవరకు వాడి ఎంటర్ అయిన ప్రభావం మనం అనుభవిస్తున్నాం. నేను కోరేది ఏంటంటే పెళ్ళి అయిపోయిన ముసలోళ్ళు కూడా చెప్తున్నాను నేను, నాలాంటి ముసలోడికి ఇప్పుడు సాతానుగాడు దెబ్బతీయడానికి వయసు చూడలేదు. పెళ్ళైన నవదంపతులను విడగొడుతున్నాడు. వృద్ధాప్యంలో రేపు మాపో పైకి వెళ్ళిపోయి మాలాంటి వాళ్ళని కూడా విడగొడుతున్నాడు. వాడి కుళ్ళంతా ఏంటంటే క్రైస్తవ కుటుంబాన్ని నాశనం చేయడమే వాడి గమ్యం. సాతాను దూతలు నాశనకర్తలు. ఎంత భయంకరమైన సత్యాన్ని అబద్ధంగా మలిచాడండి. ఈవేళ అబద్ధాలతో బ్రతుకుతున్నాం మనం. ఆ జ్యోతిష్కుడు ఎవరో వచ్చి చెప్తారమ్మా జాతకం అద్భుతంగా ఉందంటాడు. అసలు వాడి జాతకం వాడికే తెలియదు. ఇలాంటి మాటలు నమ్ముతున్నాం కానీ దేవుని వాగ్దానాలు, బైబిల్లో ఉన్న వాగ్దానాలు మనం నమ్మట్లేదు. నేను నిన్ను విడువను, ఎడబాయను, ఇదిగో సదాకాలం మీతో కూడా నేను. చెప్పండి, డూ యు నో తెలుగు? చెప్పండి, ఉంటానన్నాడా? మరి అంత బతిమాలు అడుగుతుంటే మనం ఆయన పిలవపోతే ఎలాగండి? ఆయన అంటాను, నేను ఉంటాను మీతోను, మీ జీవిత యాత్ర సాగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే కనుక 13వ అధ్యాయంలో ప్రేమకుండే క్వాలిటీస్ రాశాడు. ప్రేమకు ఉండవలసిన క్వాలిటీస్ వినండి. ప్రేమకు ఉండవలసిన క్వాలిటీస్. ఏది పడితే అది ప్రేమ కాదు, ఏది పడితే అది ఫలావ్ కాదు. ఫలావ్ వండాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి ప్రేమ ఎలాగుంటుందంటే చక్కగా చెప్పాడు. కొన్ని మాటలు అన్నీ చెప్పను, 13 లక్షణాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉంటే గనక ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును. అర్థమైందా? ప్రేమ ఉన్నవాళ్ళు కష్టాలు ఎన్ని వచ్చినా దీర్ఘకాలము, చెప్పండి మాట, అటువంటి సహించే గుణం ఒరిజినల్ ప్రేమలో ఉంటుంది తప్ప డూప్లికేట్ ప్రేమలో ఉండదు. ఈ మధ్య ప్రతివాడు 3వ తరగతి చదివి కూడా ఐ లవ్ యూ అంటున్నాడు. మా ఇద్దరు ముందు నేర్చుకునే పాపమే నేర్చుకుంటున్నారు. మరి స్కూల్లో అలా చెప్తున్నారు లేదో తెలియదు. ఇది కాదు లవ్. శాశ్వత దీర్ఘకాలం సహించేదంటేనే ప్రేమ. ఆమెన్ చెప్పండి మీరిద్దరు. ఆమెన్. నాకు చాలా నచ్చారు మీరిద్దరు. ఎందుకంటే వారు ప్రేమ వివాహం చేసుకోవడం ఆశ్చర్యం. ఇంకో సిగ్గు లేకుండా ఒక మాట చెప్తాను, నైనా లవ్ చేసే పెళ్లి చేసుకున్నాను, దేవుని స్తోత్రం చెప్తాను. ఇలా చెప్తే పరువు పోద్దు అనుకుంటారు కొంతమంది. ప్రేమించాలండి. ఇప్పటికీ నా పర్సులో నా భార్య ఫోటో ఉంటుంది. 70 సంవత్సరాలు ఆవిడకి, ముసలావిడ. ఆ ఫోటో ఉంచుకోవాల్సినంత అవసరం ఉందా? రోజుకి కొన్ని 100 ఫోటోలు మార్చేసే రోజుల్లో ఉన్నాం మనం. ప్రేమ, దేవుని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, యథార్థమైన ప్రేమకు అంతుండదంటే అంతమైపోయింది, ముసలిది అయిపోయింది, లేకపోతే అదే అయిపోయింది, ఇదే ఉండదండి. ప్రేమ అంతే కొనసాగుతూ ఉంటుందంటే. కాబట్టి ఈ మాట మొట్టమొదటి మాట, ప్రేమ దీర్ఘకాలము సహించు. చెప్పండి మీరు ఎప్పుడు కూడా. నేను ఇంక సహించలేండి పాస్టర్ గారు, చంద్ర నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఆ మాట భార్య అనకూడదు. మేము ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం. సంజీరావు అని మన దగ్గర ఉన్నాను. కోటాలకు వెళ్తుంటే కొంతమంది అద్భుతంగా సిద్ధపడతారు, సూపర్గా సిద్ధపడి వస్తారు. సంఖలో బైబిల్ పెట్టుకుని లైన్లో ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి. ఒక ఆవిడ వచ్చిన దగ్గరికి వచ్చింది. వినండి, క్వైర్లో ఉంది ఆవిడ. వచ్చి బ్రదర్ అంది. మన వాళ్ళకి బ్రదర్ అని పిలవడం బాగా అలవాటు. ఏంటంటే బ్రదర్ అంది. అమ్మ చెప్పండి ఏంటంటే, మీరు మీ బ్రదర్ కోసం ప్రార్థన చేయాలంటుంది. నాకు మతిపోయింది. నేనో బ్రదర్ని, మీ బ్రదర్ కోసం ప్రార్థన చేయంటే నేను అనుకున్నాను నా బ్రదర్ ఈవిడికి ఎలా తెలుసు అనుకున్నా. ఎవరమ్మా నా బ్రదర్ ఎవరంటే, ఇంకెవరండి మా ఆయనే అంది పెద్ద నీరసంగా. ఏంటమ్మా నన్ను పొరపాటున నన్ను ఏమైంది, ఏం ప్రార్థన చేయనంటే మొదలెట్టిందండి. ఆడు పెద్ద తాగుబోతుడండి, తిరుగుబోతుడండి, 2 భార్యలు ఉన్నారండి, అసలు నా మాట అండి, ఈయన మాట వినాలంట, వినండి, సంసారం నాశనం చేస్తాడండి అని మొదలెట్టింది. అప్పుడు అన్నానమ్మా, అమ్మా నోరు మూసేయ్, ఇలాగే అన్నాను, నోరు మూసేయ్. ఒక భర్త గురించి నువ్వు ఇలా చెప్తున్నావంటే నువ్వు క్వైర్లో ఉండడానికి వీల్లేదు, పాటలు పాడడానికి వీల్లేదు, బైబిల్ పట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేదన్నాను. ఏంటి ఓ చెప్పేస్తాను, తేరగా దొరికాం కదా పాస్టర్లం అంటే ఇవిడు అనుకుంటారు ఈ ఆడవాళ్ళు, మన ముందు మా ఆయన్ని బ్యాట్ చేస్తే నన్ను చాలా పవిత్రురాలు అనుకుంటున్నారు. సరి అయిన బోధకుడు ఎవరైనా సరే భర్త గురించి చెడు మాట్లాడే స్త్రీని అస్సలు ప్రోత్సహించుకో. ఇక్కడే మనం దెబ్బతింటున్నాం. శాశ్వత కాలం ఒకే ప్రేమ. ఎంతమంది చెప్పినా భర్త మీద నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు.
దీర్ఘకాలము సహించాలి. చాలామంది అంటారు, ఒక తల్లికి పిల్ల ఫోన్ చేసిందంటే, ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత సంసారం బాగా చాలా సులువుగా ఇన్స్టెంట్గా విడిపోతూ ఉన్నాయి. మీరేమనుకున్నా కానీ ఈ ఫోన్లు దరిద్రం పోతే సంసారం 4 నెలలన్నా ఉంటుంది. పెళ్ళికి వెళ్ళింది, అత్తోరింటికి వెళ్ళింది, 3 రోజులు అయ్యింది. ఇక్కడ వీళ్ళ అమ్మేమో కళలు కట్టేస్తుంది, నా కూతురు అద్భుతంగా కాపురం చేసేస్తుందేమో. ఫోన్ వచ్చిందంట కూతురు నుంచి, మమ్మీ, ఈ మమ్మీలు వచ్చిన తర్వాత ఇంకా పాడైపోయింది. మమ్మీ, ఇక్కడ నేను ఒక్క క్షణం ఉండలేను, ఇంటికి వచ్చేస్తాను, ఇంకా నేను సహించలేను, మీ అల్లుడి గారిని నేను సహించలేను, ఇక్కడ కాపురం చేయను, ఇంటికి వచ్చేస్తాను అందంట. ఈ మధ్య తల్లులు ఎలాగున్నారంటే, అందరు కాదండి, తల్లులు ఎలాగున్నారంటే, అలాగంటే వచ్చేయైతేనే ఆడి పని చూద్దాం, ఇదా వచ్చేయాలంటే ఆడి పని చూస్తుందట. తల్లిదండ్రుల్లోనే లేదండి పిల్లల్ని కలిసి ఉండాలని కోరుకునే కోరిక. ఇది ఎక్కడ దౌర్భాగ్యం మనకి. పైగా విశ్వాసుల కుటుంబాల్లో ఇలాంటివి జరగడం ఎంత దారుణం అండి. ఆ తల్లి మంచి విశ్వాసి, జాగ్రత్త వినండి, ఇక్కడ తల్లులారా, మీ కుటుంబాలు, మీ బిడ్డల కుటుంబాలను విడగొట్టకూడదు. ఆ తల్లి అన్నట్టు, అమ్మా అక్కడ నీకేమవుతుందో నాకు తెలీదు, వేగలేనంటున్నావు, సహించలేనంటున్నావు, నువ్వు ఇక్కడికి వస్తే నేను నీతో యాగలేను, నువ్వు రావద్దని చెప్పింది. చప్పట కొట్టండి ఆ తల్లికి. ఇది తల్లుల పాత్ర. అసలు ఇప్పుడు గొడవలన్నీ తల్లుల కోసమే వస్తున్నాయి. పిల్లకి నచ్చుతున్నాడు కానీ తల్లికి నచ్చట్లేదు. ఇది దేవుడు చెప్పిన మాట. ఆ తల్లి ఏం చెప్పిందంటే, అమ్మా నువ్వు ఇక్కడికి వస్తే నేను నీతో పడలేను. విడిపోతున్న కుటుంబాన్ని కలిపే తల్లిదండ్రులు ఉండాలి. కాబట్టి మీరు సహించుకోవాలి, సహించలేనన్న మాట అనకూడదు. మా అలాంటి వాళ్ళు సహించాలి. రెండోది, ప్రేమ పక్షపాతము చూపదు. అత్తగారిల్లు, అమ్మగారిల్లు, మా ఊళ్ళు, మీ ఊళ్ళు అనకూడదు. నేను అనుభవమే చెప్తున్నాను. ఇది పెద్ద పాట ఉంది కానీ పాడలేను, టైం లేదు. పెళ్ళి అవ్వకముందేమో కావాలంట, అయిన తర్వాత ఏమవుతుందో తెలీదు. మీ ఊళ్ళో తినేస్తారు. అందులోనూ కొంతమంది, ఇది కూడా కొంతమంది ఉంటారు, పక్కింటోళ్ళు ఉంటారండి. ఈ మాయదారిది పక్కింటోళ్ళు గొడవ లేని చోటకి వెళ్ళిపోవాలి మనం. పెళ్ళైన తర్వాత ఒక ముసలిది వస్తుంది, మీ ఊళ్ళో కాదు మా ఊళ్ళో, ప్రత్యేకంగా టైం పెట్టుకుని వస్తుంది. ఆవిడకి ఇంటికాడ పనిచేసే కోడలు ఉంది. ఇక పెళ్ళైన తర్వాత కొత్త కోడల దగ్గరికి వెళ్ళి అంటది, పిల్ల నేను పెళ్ళైనప్పుడు చూస్తున్నాను, మీ ఇంటి వాళ్ళ ఇంటి వాళ్ళే వచ్చి తింటున్నారు కానీ మీ ఇంటి వాళ్ళు అసలు కనపడరు ఏంటే అంటది. అంతే, ఆ పుల్ల పెడితే సరిపోదు, కొంప ఆరిపోయినట్టే. ఈ కుటుంబంలో ఎవరు వస్తున్నారో వారికి ఎందుకండి అటువంటి మాటలు. ఒకవేళ ఎవరుంటే మీ ఇంటోళ్ళు మా ఇంటి లేదమ్మా ముసలమ్మ, మా ఇద్దరిది ఒకే ఇల్లు అని చెప్తే గొడవ ఉండదు. లేకపోతే రోజు వస్తుంది, ఓ రోజు కాఫీ పొడి అడుగుతుంది, ఇంకో రోజు వస్తుంది షుగర్ అడుగుతుంది, మొత్తం సంసారం గొల్ల చేసేస్తుంది. కాబట్టి ఎవరి సంసారం వాళ్ళు చూసుకోవడం సంస్కారం అనబడుతుంది. ఇలాంటి పసిపిల్లలకి అటువంటి మాటలు నేర్పకూడదు. కాబట్టి పక్షపాతం లేని ప్రేమతో చూసుకోవాలి. ఓకేనా? నీకు పక్షపాతం ఉండదు కూడా, స్వార్థం కోరుకోదు ప్రేమ. నేను బాగుంటే చాలు, మా ఆయన ఏమైపోతే అయిపోతాడు అనుకుంటున్నారు కొంతమంది. అది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ 3 మాటలు జ్ఞాపకం. ప్రేమ శాశ్వత కాలము, దీర్ఘకాలము సహించును. రెండోది, ప్రేమ శాశ్వత కాలం ముందు కాదు. నేను చెప్పింది ఏంటి? ప్రేమ పక్షపాతము చూపు, స్వార్థం కోరుకోదు. 3. ఈ 3 లేకపోతే మీ సంసారం హాయిగా ఉంటుంది. ఆమెను చెప్పండి. పెళ్లి చేసేయమంటారా? అనకేమంటారు? చేసేవి బాబు ఈ సుత్తి ఎందుకంటారు? ఈ సుత్తి లేకుండా పెళ్లి చేసేస్తే నిలబడదు. ఒకసారి లేచి నిలబడండి. పాస్టర్ గారు పెళ్లి చేసేస్తున్నారు, మీరు కూడా ఉసూరమంటా ఉన్నారు. ఓకే, పాస్టర్ గారి కుటుంబానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఫోటోగ్రాఫర్స్ మీ డిస్టెన్స్ చూసుకోండి నాన్న. మీరు అందుకని మీరు కనపడాలి నాకు. ఎలాగంటే నేను ముందుకెళ్తాను, లేకపోతే ఆపేయమంటే ఆపేస్తాను, కానీ మీరు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, బాగుంటుంది. అలాగా నేను ఉన్నాను కదా మధ్యవర్తిని తిట్లు తినడానికి. మీరు చెప్పింది ఎన్నిసార్లనే చేయిస్తాను. కాబట్టి ఈ విషయం గమనించాలి. ఈ సమయంలో పరిశుద్ధమైన వివాహానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు చాలామంది మర్చిపోయారు, మర్చిపోతూనే ఉన్నారు. ఉండి కొద్ది పరిశుద్ధమైన వివాహం అనకుండా ఉండేలాగా అవుతున్నాయి. ఏంటేంటో కొత్త పద్ధతులు, పెళ్లి కూతురు వచ్చినప్పుడు కొత్త పద్ధతులు, కొత్త లైటింగ్ సిస్టమ్, కొత్త ఏర్పాట్లు ఎవరు పెట్టారు అనేది నాకు తెలియదు. కానీ ఎవరో మొత్తానికి సాతాను దూతలు ఈ పరిశుద్ధత కలుషితం చేయడానికి ఏర్పాటు చేసిన పద్ధతులై. దాంట్లో ఒక్క పద్ధతి నన్ను చెప్పనివ్వండి, ఎందుకంటే ఈ మధ్య పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నారు పద్ధతి.
దానికి ఏ తల్లిదండ్రులు కూడా అడ్డు పెట్టట్లేదు. నా బాధ ఏంటంటే ఇక వీరిని నేను ఈ పెళ్లి కూతుని పెళ్లి కొడుకుని అది సుఖం లేదు, తల్లిదండ్రులకే లేదండి ఆ బాధ్యత. పెళ్ళి అవ్వకముందు, బాబు మీకోసం కాదు, మా ఊళ్ళో సంగతి చెప్తున్నాను. ఏంటంటారు, పెళ్ళి అవ్వకముందు ఏదో ఫోటోలు తీస్తారు, మీరు దాన్ని ఏమంటారు? మీకు పెళ్ళి ఎలా అవుతుంది, ఎలా తెలిసిపోయిందో మీకు? చూసారా, పెళ్ళిళ్ళు పెద్దోళ్ళు చేస్తున్న పొరపాటు పిల్లల మనసులో ఉండిపోతుంది. ప్రీ వెడ్డెడ్ షూట్ అంట. ఈ ప్రీ వెడ్డెడ్ షూట్ ఎవరు పెట్టారు? వాడు కనపడితే పెళ్ళైన తర్వాత హనీమూన్ వెళ్ళేవారు. అవునా కాదా? చెయ్యొత్తండి ఒకసారి. హనీమూన్ పెళ్ళైన తర్వాత ఇరుపక్షాలు తల్లిదండ్రులు, బాబు 4 రోజులు అలా ఫ్రీగా వెళ్ళరండి అని. ఇప్పుడు పెళ్ళి అవ్వకముందే ఫ్రీగా వదిలేస్తున్నారు. కొంపతీసి మీది ప్రీ వెడ్డెడ్ అయిందా? నచ్చేవరా? గాడ్ బ్లెస్ యూ. ప్రీ వెడ్డెడ్ ఏంటండి? అటువంటిప్పుడు ఈ వెడ్డింగ్ ఎందుకు, ఈ హడావిడి ఎందుకు, ఈ డబ్బులు ఖర్చు ఎందుకు, వీళ్ళందరూ రావడం? ప్రీ వెడ్డెడ్ షూట్ అనేది మహాపాపం. ఇలా చెప్తుంటే కొంతమంది ఆయన పిలవకుండా రోయ్, ఆ పాస్టర్ అలాగే చెప్తాడు, ఆయన పిలవకుండా అంటున్నారు. మీరు పిలవపోయినా పర్లేదు, పెళ్ళి అయిన తర్వాత టచ్ ఉంటుంది చూసారా, ఫస్ట్ టచ్. అని అడగను, మా కొడుకులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ టచ్ లేదు, అది ఎన్నో టచ్చో తెలియట్లేదు. పాపం తల్లిదండ్రులకు నేను మనం చేస్తున్నాను, మీకు కాళ్ళు పట్టుకు చెప్తున్నాను, మీకు అంత డబ్బు ఖర్చు అవ్వట్లేదంటే పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికో పంపించేయండి శుభ్రంగా. పెళ్ళి అవ్వకముందు అది చూసేవారికి అది చాలా హాస్యాస్పదం. అందులోనూ విశ్వాసులైన కుటుంబాలు ఇది జరగడానికి వీలు లేదు. అలా జరిగిన తర్వాత ఎక్కువ కాలం వారి ప్రేమలో ఉండలేకపోతున్నారు. కాబట్టి అటువంటివి కాకుండా పరిశుద్ధంగా వివాహం జరిపించాలని ప్రయత్నించాం. ఈ వివాహంలో ఒక పద్ధతి ఏంటంటే ప్రకటన చేయడం. ఆ పెళ్ళిలో పాస్ట్ ఏం చెప్తున్నాడో ఎవరు పట్టించుకోరండి. ప్రకటన, ఈ వివాహ ప్రకటన చదువుతున్నాను, దయచేసి వినండి. ఇది ఎవరి కోసం అంటే మీ అనుమతి కోసం. మళ్ళీ చెప్పండి, ఎవరి అనుమతి కోసం? మీ అందరికి ఇష్టమైతేనే పెళ్లి చేస్తాను, లేదు పాస్టర్ గారు మాకు ఇష్టం లేదు అని ఎవరైనా రాతపూర్వకంగా నాకు ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు శ్రీమతి సరోజిని దంపతుల కనిష్ట కుమారుడు వరుడు జయచంద్ర మరియు పోతుమూడి కాసుల బాబు శ్రీమతి జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె లేహ. కరెక్టేనా చదివింది నేను? వీరిద్దరూ పరిశుద్ధమైన వివాహానికి ఇష్టపడి సిద్ధపడి మన మధ్యకు వచ్చి నిలబడి ఉన్నారు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. వీరిద్దరికీ పెళ్లి చేయడానికి వీలు లేదు. పాస్టర్ గారు మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీకు ఈ సంగతి తెలియదు, వీరిద్దరూ జతపరచబడ్డం సరికాదు అని మీలో ఎవరికైనా ఏదైనా ఆటంకం ఉన్న ఎడల లిఖితపూర్వకముగా నాకు ఇప్పుడే తెలియచేయవలని ఒక రిజిస్ట్రార్గా మిమ్మల్ని ఆర్డర్ చేయట్లేదు, బ్రతిమాలుతున్నాను. ఇలాంటప్పుడు మౌనంగా ఉండి తర్వాత కొంపలు కోల్చకూడదు. ఇప్పుడే ఎవరికైనా అభ్యంతరం ఉంటే దయచేసి తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది మీ ఛాన్స్, ఇది ఆఖరి ఛాన్స్. ఒకవేళ దీని తర్వాత మీరు ఎంత గుంజుకున్నా రిజిస్ట్రార్గా మాకు సంబంధం ఉండదు. కాబట్టి ఈ మాట గమనించాలని మనం చేస్తున్నాం. ఎవరైనా ఉన్నారా? మీరు అలా మౌనంగా ఉంటే కాదు. లేము, మాకు ఏమి అభ్యంతరం లేదండి అయ్యగారు, తొందరగా చేసేయండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాబు ఫోటోగ్రాఫర్స్ చూడండి, నేను చేతులు ఎత్తడం అలా ఉసురుమంట కాదు, కథ నవ్వుతూ ఎత్తండి. బాబు ఫోటోగ్రాఫర్స్ ఎత్తున్నారా? ఓకే, మీరందరూ సమ్మతించారు కాబట్టి మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయండి ఈ కుటుంబం కలకాలం నిలబడేలాగా. ఈ సమయంలో మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సమ్మతి కూడా తెలుసుకోవాలి. ఎరా తెలుసుకోవాలా? కొడుకు ఓకే. రవిచంద్ర గారు, జయచంద్ర గారు, మీరు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచున్నారా? సమ్మతించుచున్నాను. సమ్మతించుచున్నాను. అందరికీ వినిపించిందండి? కథ నవ్వుతూ చెప్పవచ్చుగా మాట. సమ్మతించుచున్నాను. ఎంత అందంగా ఉన్నావు నవ్వుతే. నేను పెళ్లి చేసిన వాళ్ళందరూ అడిగితే ఇలాగే చెప్పారు. మరి సమ్మతించాలి. ఇది దేవుని ఎదుట సమ్మతిస్తున్నావు. సమ్మతించేవాడవైతే నువ్వు కొన్ని పనులు చేయాలి. ఈమెను ప్రేమించాలి, ఆదరించాలి, ఘనపరచాలి, సుఖదుఖంలో ఎందుకు సంరక్షించాలి. మీరిద్దరూ బ్రతికి ఉన్నంతకాలం, మళ్ళీ చెప్తున్నాను, మీరిద్దరూ బ్రతికి ఉన్నంతకాలం
ఇతరుని ఎవరిని ఆశింపక ఈమెతోనే అనగా లేయాతోనే కాపురము చేయుదువా. కాపురము చేయదు. వెరీ గుడ్. అది కూడా నవ్వుతూ చెప్పొచ్చు. లేహాతోనే కాపురము చేయదు. లేహాతోనే కాపురము చేయదు. ఈ జయచంద్ర గారు ఇచ్చిన సమ్మతిని బట్టి దేవుడు విన్నాడు, మనం కూడా విన్నాం. ఆ సమ్మతిని నిలబెట్టుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు జయచంద్రకు దయచేయునుగాక. సభంతా ఆమె భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా. కొంచెం తలపైకెత్తి చెప్పు. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం, నోట్ దిస్ పాయింట్ ఎవరైనా, మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా. వండర్ఫుల్. 100కి 100 మార్కులు. గట్టిగా చప్పట్లు కొట్టండి. జయచేత అది లెక్క. అప్పుడప్పుడు అలాగ ఉండాలి మీరు. ఓకే. ఆమె కాపురం చేస్తానని నవ్వుతూ సమ్మతి తెలియజేశారు. ఈ సమ్మతిని కూడా దేవుడు విన్నాడు, మనం విన్నాం. దాన్ని నిలబెట్టుకునే కృప లేహాకి దేవుడు దయచేయునుగాక. రతన్రాజులాగా చెప్పారు అచ్చం. అలా ఉండాలి మాటది. రతన్రాజు గారు, మీరు ఈ పెండ్లి కుమార్తె లేహా కదా, లేహాను మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా? లోన కానీ పైన కానీ? అభ్యంతరం ఏమీ లేదు. దేవునికి స్తోత్ర. ఎప్పుడు నేను పెళ్లి చేసిన 500 చిల్లర పెళ్లి చేసి కానీ మాంగారు మటుకు ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. మాంగారు ఎప్పుడు కోడలు రావడం మాకు ఇష్టమేనా అంటారు. ఏమీ అభ్యంతరం లేదు. అసలు సమస్య అంతా హోమ్ డిపార్ట్మెంట్. అమ్మగారు మీరు చెప్పండి, ఆ అమ్మాయిని కోడలుగా స్వీకరించడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం లేదు. చెప్పారని చెప్పేస్తున్నారా? నవ్వుతూ చెప్పారు. థ్యాంక్ యూ. అయితే అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. బాబు ఈ కాసేపు ఈ నటు తిప్పకండి. ఇక్కడ కాదు సార్, ఇక్కడ పట్టుకో. అమ్మ మీరు మీ ఆయన చేయి పట్టుకోండి, కొంచెం క్రాస్గా తిరిగి. అది ఇంకా పైకి అంటే మీరు పైకి పట్టుకోండి. అమ్మ అయ్యగారు మీ చెయ్యి గట్టిగా పట్టుకోండి. కొంచెం అయ్యగారు మీకేమన్నా అభ్యంతరం ఉందా? ఎటువంటి అభ్యంతరం లేదు. అది ఏమీ లేదంటే నాకు భయం వేసింది. ఏం అభ్యంతరం లేదు. అమ్మ మీకు ఏ అభ్యంతరం లేదు. ఆయన అల్లుడిగా స్వీకరించడానికి ఇష్టమే. మీరు చేయి పట్టుకోండి. పాప కుడి చెయ్యి ఇక్కడ. ఇద్దరు. ఓకే, ప్రార్థన చేద్దాం. ఇద్దరు కూడా లేహాకి నాయనా మరి వరుని మీరు సిద్ధం చేశారు. అలాగే వరునికి లేహాన్ని సిద్ధం చేసినందుకు నిన్ను స్తుతిస్తూ ఈ సమయంలో ఇరుపక్షాల తల్లిదండ్రులు వారి చేతులు కలుపుతుంటుండగా నీ సన్నిధిని ఇది మొదలుకొని జీవితాంతం వారికి తోడుగా ఉంచమని యేసు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. చేతులు కలిపినప్పుడు చప్పలు కొట్టండి అందరు కూడా. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే. కూతుర్లా చూసుకుంటారని నాకు తెలిసిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బాబు ఫోటోగ్రాఫ్స్ నేను రిక్వెస్ట్ చేసింది అదే. నేను జయచంద్ర అను నేను, లేహా అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి దేవుని పరిశుద్ధమైన నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి గట్టిగా చెప్పండి సార్. నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను సంఘము ఎదుటను బంధుమిత్రుల ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ పెండ్లి ప్రమాణము నీతో చేయుచున్నాను. ఏం చేశారు సార్? పెళ్లి ప్రమాణం. ఎవరితో చేశారు? లేహాతో జయచంద్ర గారు చేసిన ఈ పెళ్లి ప్రమాణం మనం విన్నట్టుగానే దేవుడు దూతలు అందరూ విన్నారు. ఈ ప్రమాణం నిలబెట్టుకునే స్థితి జయచంద్రకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. థ్యాంక్ యూ.
నేను ఇంకా దగ్గర పెట్టుకోండి మైక్. బాబు సౌండ్ సిస్టమ్ వారు ఆ మైక్ పెంచండి. లేహ అను నేను, లేహా అను నేను, జయచంద్ర అను మిమ్ములను జయచంద్ర అను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము పర్యంతము దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను బంధుమిత్రుల ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ పెండ్లి ప్రమాణము మీతో చేయుచున్నాను. ఏం చేశారండి లేహ గారు? పెళ్లి ప్రమాణం ఎవరితో చేశారు? లేహ గారు తన వరుడు జయచంద్ర గారితో చేసిన ఈ పెళ్లి ప్రమాణం దేవుడు అందరూ విన్నాం, మనం కూడా విన్నాం. దాన్ని నిలబెట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడికి లేహ సహాయం చేయునుగాక. ఆమేన్. పదవి అంతా ఉన్నవారు మీరే చక్కగా మీరు సెలెక్ట్ చేసుకున్న మీ భార్య ముఖం ఒకసారి అందరికీ ఈ అన్వైల్ చేసి వెనక్కి తీయండి. చక్కగా చెయ్యుదులేండి. దగ్గరికి వెళ్ళండి, ఏం పర్లేదు. మరి అంత దగ్గరగా చప్పట్లో ఇలా పట్టుకుని అక్కడ పట్టు. తొందరగా తీయాలి సార్. జయచంద్ర నిలబడి. ఓకే, ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో మీరు తోడుగున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జయచంద్రకు ప్రభా లేహను ఏర్పాటు చేసినందుకు నీకే స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో దైవజనుల ద్వారా ప్రభా వీరిరువురిని కూడా జతపరుచుతున్నందుకు నీకే స్తోత్రాలు. భార్యాభర్తలు కాబోతున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీరి యొక్క జీవితంలో నీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, వీరితో నీ సన్నిధి ఉంచి ప్రభా వీరిరువురిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి, సమయంలో బిడ తాళి కట్టుచుండగా నీ సహాయం దయచేయమని, ముఖ్యంగా వారి యొక్క జీవితంలో మూడో వ్యక్తికి ఎవరికి స్థానం ఇవ్వకోకుండా పరిశుద్ధాత్మదేవ నీకు మాత్రమే స్థానం ఇచ్చి వారి యొక్క వైవాహిక జీవితము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండులాగన మీరే సహాయం దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా జయం పొందారు. మూడు వేయడంలో కూడా చక్కగా సక్సెస్ఫుల్ అయిపోవాలి. అటు ఇటు చూడకూడదు, అటువైపు చూడకూడదు అసలు. ఎందుకంటే ఫోటోగ్రాఫ్స్ ఈ టైం కావాలి వాళ్ళకి, కానీ తర్వాత ఫోటో తీసుకోవచ్చు. కానీ మీరు అటు చూస్తే నేను మధ్యలో ఉంటాను, నాకు కట్టేస్తారు. అది కంగారులో ఓ పెళ్ళి కొడుకు అలాగే చేశాడు. అందుకని వాళ్ళకి చెప్తున్నాను, బాబు భార్య కట్టనేవ్వండి, ఆ కట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ఫోజ్ ఇస్తారు, మీరు తీసుకోండి. ఒరిజినలే, ఫోజే. థ్యాంక్ యూ వెరీ మచ్, ఏమనుకోకండి. నాన్న ఇది ఎందుకు పట్టుకోమంటున్నానంటే, బిగించేటప్పుడు అమ్మ మీరు అది చూడండి, మొఖం కనపడేలా పట్టుకో. 2 తాళ్ళు కలిపి 3 ముళ్ళు వేయాలి. ఓకే. వివాహ సంబంధమైన ప్రేమకు నిత్య నిబంధనకును చిత్తుగా మంగళసూత్రము అంగీకరించు. నెమ్మదిగా సర్దుకో. ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే. ఆమేన్. ఆమేన్. పట్టుకోండి. చూడండి. థ్యాంక్ యూ. మాటలు వినపడిపోతే ముడి పట్టలేదు ఇక్కడ. ఒక్క కంగారు కాదు, ఖాళీ కట్టేటప్పుడు గొడవ. వాళ్ళేమో
ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు గొడవ. ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థమైతే ఓకేనా? ప్రేమకును నిత్య నిబంధనకు గుర్తుగా ఈ బంగారపు ఉంగరమును అంగీకరిస్తున్నా. తల కూడా ఊపింది. అలా తిప్పండి. ఉంగరం కనపడేవండి సార్. విజయ్ చంద్ర గారు అది అలాగే. తొందరగా తీయాలి సార్. ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి సార్. ప్రేమకును నిత్య నిబంధనకును గుర్తుగా ఈ బంగారు ఉంగరమును అంగీకరిస్తున్నా. మరి ఏం చేస్తారు? ఈ సమయంలో బ్రాస్లెట్ కూడా పెళ్లి కుమార్తె శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటలోన జతపరచినావు ఈ జంటను నీ ప్రేమతో ప్రేమించినావు నీ ప్రేమతో ప్రేమకును నిత్య నిబంధనకును గుర్తుగా ఈ విస్ట్ వాచ్ని అంగీకరించి సమయానికి అయిపోయింది కదా వస్తువు కూడదు. 1 2 3 అంటాను. వేసేయాలి. ఓకే రెడీ. 1 2 3 చప్పట్లో. దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదల సొంగలిమయ దేవరవయ నిధి వెలిమయ దేవరవయ నిధి వెలిమయ దేవరవయ నిధి వెలిమయ. వెనకాల నుంచి సపోర్ట్ ఇస్తున్నారు. నీ వెయ్యి లేహా వేసే వెరీ గుడ్. దేవుడు వారిని దీవించారు. తర్వాత మీరేంటి రాత్రిలో వెలయుచు సంపదల సంపుగ నింపుగ పెంపగుచు సహింపునది రుసుకించు దేవరని దీవెనలు దారాముగను వీరలపై బాగుగ వేగం దిగనిమ్ము పావనేసుని ద్వార. ఓకేనా ఫోటోగ్రాఫర్స్? థ్యాంక్ యూ. మీరిద్దరు మొదటి ప్రార్థన. కళ్ళు మూసుకోవడం ఆశీర్వాదం. మీకు ఇష్టమైతే మీ కుడి హస్తం ఈ వరుడు వధువు వైపు చాపితే కూడా ఆశీర్వాదమే. ఆయన సభకు గల ఏకత్వమును ఆత్మీయ వివాహము సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మర్మముగా ఉండినట్లు పరిశుద్ధపరిచితివి కదా. తన శరీరం వలె తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు దానిని ప్రేమించినట్టే ఈ పురుషుడు నీ వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించులాగునను ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలును ఇష్టురాలునై ఉండి సంపూర్ణ శాంతముతోనూ సుబుద్ధితోనూ సమాధానముతోనూ పరిశుద్ధియు భక్తియు గల ఇల్లాండను వెంబడించులాగునను ఈ వధువులను కటాక్షించుమని. అయ్యా, ఈ వివాహమునకు అనేక మంది వచ్చారు. అయితే వివాహం అనంతరం అందరూ ఎవరింటికి వారు వెళతారు ప్రభు. అయితే వీరితో కలకాలం ఈ జీవితాంతకాలం సంసార యాత్రలో మీరు మాత్రమే తోడుగా ఉండి నడిపించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టే జయచంద్ర తన భార్యను ప్రేమించినట్లు నాయనా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నట్టుగా లేహకు అద్భుతమైన ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చి సంసారంలో ఇరువురు కలిసి ఆనంద యాత్ర చేస్తూ అనేక మందికి ఆదరికరంగా మరియు ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించిన నీకు మహిమకరంగా బ్రతుకున్నట్లు నీ ఆత్మను మెండుగా బిడ్డలకు దయచేయమని, వివాహం అనంతరం కావలసిన శాంతి సమాధానం సంతాన సౌభాగ్యాల్ని మీ కృపలో అనుగ్రహించమని,
యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవరని దీవెనలు దారాల మొగలు వీరలపై బాగుగా వేగమే దిగనే పావన యేసుని ద్వారగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేవుడు ఈ బిడ్డలను దీవించునుగాక. నువ్వు లేవు ముందు, ఆ తర్వాత ఆమె చేయి పట్టుకు లేపి ఎలాగ లేపుతావు చూద్దాం. చప్పడ పడండి అందరూ. అది మళ్ళీ చేయండి అమ్మా, ఇటు చూడండి. విజయ్ చందర్ మరియు లేహ అని ఈ వరుడు వధువు పరిశుద్ధమైన వివాహానికి సమ్మతించి దేవుని ఎదుట సంఘం ఎదుట ఆ వివాహాన్ని జరుపుకున్నారు. ఈ రోజు నుంచి వీరిద్దరిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున భార్యాభర్తలని ప్రకటిస్తున్నాను. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. ఈ దాంపత్యాన్ని అనేక మంది ఆశీర్వాదంతో, మరిముఖ్యంగా దేవుని ఆశీర్వాదంతో రాబోయే కాలంలో జ్ఞానయుక్తంగా సాతానికి ఎటువంటి ప్రవేశం లేకుండా అన్యోన్యతతో కలిసి కాపురము చేయుదురు గాక. ఆమేన్. గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన లైసెన్స్ అధికారాన్ని బట్టి, క్రైస్తవ సంఘాలు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈ రోజు నుంచి వీరిద్దరిని వధూవరుల్ని భార్యాభర్తలని ప్రకటిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒక్క క్షణం. ఎందుకు సర్టిఫికేట్కి అంత టైం ఎందుకు అనుకుంటున్నారు? ఈ సర్టిఫికేట్ క్రిస్టియన్స్కే అనకే మనకే ఉపయోగం. దీన్ని పట్టుకుని వెళ్ళి ఆన్లైన్ చేయమంటే చేయటం లేదు. ఇది కొత్తగా పెట్టిన పాలసీ మమ్మల్ని తెప్పలు పెట్టడానికి. దాంట్లో ఏమాత్రం తప్పు వచ్చినా లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. మీరు ఇచ్చే ఏ సర్టిఫికేట్ మాకు అవసరం వద్దండి. వాళ్ళు తప్పకుండా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి, అర్థమవుతుందా, మీరు ఆఫీస్కి వెళ్ళి మీ పెళ్లి ఫోటో ఒకటి పెట్టి అప్లికేషన్ వాళ్ళు ఇస్తారు ఒకటి, అది పూర్తి చేస్తేనే ఆన్లైన్లో చేస్తారంట. ఇది మా దౌర్భాగ్యం. కాబట్టి సర్టిఫికేట్ మటుకు ఉండాలి. ఓకేనా? కూర్చోండి. వీళ్ళ ఫోటోలు ఎక్కడ ఉన్నాయండి? ఓకే ఓకే ఓకే. జయచంద్ర గారు మీరు మీరు అమ్మ ఒకసారి హోటళ్ళు ఆయన ఇటు వస్తాడు. ఈ సమయంలో ఎవరు కూడా కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. సంతకాలు ఏమాత్రం తేడా వచ్చినా వీరికి మంచిది కాదు, నాకు మంచిది కాదు. దగ్గర హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన పెద్దలు ముందుకు వచ్చి సాక్షి సంతకాలు పెట్టాలి కనుక పెద్దలు, ఇరుపక్షాలు పెద్దలు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. పెళ్లి కుమారుడు తరపు పెద్ద, పెళ్లి కుమార్తె తరపు పెద్ద సాక్షి సంతకాలు పెట్టడానికి ముందుకు రావాలి. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. అలాగే పెళ్లి కుమారుని తరపు ఒక సంఘ పెద్ద ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సంతకం పెట్టడానికి.
సంఘ పెద్దలు సంతకాలు పెట్టడానికి, సాక్షి సంతకాలు పెట్టడానికి రండి. ప్రభు చేసే ఈ కార్యము, ప్రభు స్థిరపరిచిన కార్యము, గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ గృహస్థ జీవితంలో ప్రవేశించిన జయచందర్ లేహాలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వారిరువురిని దేవుడు ప్రేమించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను ప్రభువులో ఆనందిస్తూ ఇరుపక్షాల కుటుంబాలు, రత్నరాజు గారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని బట్టి, కాసుల బాబు గారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, పరిశుద్ధ గృహస్థ జీవితంలో ప్రవేశించిన యవన బిడ్డలకు అపోస్తుడైన పౌలు కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ కొలసీ సంఘంతో ఈ మాటలు చెప్పాడు. 3:15లో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలుచుండనీయుడి, ఇందు నిమిత్తమే మీరు పిలువబడితిరి అని లేఖనం రాయబడింది. యాక్చువల్గా పెళ్లి కుమారుడు కె డేవిడ్ విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. కె డేవిడ్ విజయ్ కుమార్ గారు దయతో ముందుకు రండి. బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రియులు రతనరాజు గారు మాకు చాలా అత్యంత ప్రియులు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు ఈ చక్కటి వివాహ దినంలో దేవుడు చేసి కేంద్రిత కుటుంబాలుగా మీరు ఉండాలని మేము ఆశపడతా ఉన్నాం. దేవుడు అట్లాంటి కృప మీకు అనుగ్రహించాలని, ముఖ్యంగా ఒక 2-3 మాటలు చెప్పి నేను కూర్చుండాలని ఆశపడుతున్నాను. ఈరోజు మొదలుకొని ప్రతిరోజు కూడా మీరు కుటుంబంగా ప్రభువుని ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఫ్యామిలీ ఆల్టర్ ఈరోజు మొదలుకొని భార్యాభర్తలకు ప్రతి ఆదివారం కూడా కలిసి మీరిద్దరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు అటువంటి కుటుంబాలను ఎంతగానో దీవించడానికి అండి. అలాగే మూడవదిగా మరి ఫిలిప్ సిడ్నీ గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. చెక్. ఒక అమ్మమ్మ గారు, తాతయ్య గారు కూడా మరి బంగారపు ఆభరణాలు పెండ్లి కుమార్తెకి కూడా ధరించిన ఉన్నారు కనుక వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి వివాహ వేడుకు ఇచ్చేసినటువంటి బంధువులకు, స్నేహితులకు, సంఘ సభ్యులకు నా వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు ఫిలిప్ సిడ్నీ. నేను పెండ్లి కుమార్తె చదువుతున్నాను. ఆ సమయంలోనే మరి రతనరాజు గారు నేను ఇంటర్ డిగ్రీ కలిసి చదవడం వలన ఆ స్నేహం ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది. మరి అప్పుడు రతనరాజు వివాహానికి రావడం జరిగింది. ఈ దినాన వారి కుమారుడు వివాహంలో కూడా ఉండడం నాకెంతో సంతోషం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం పాపం లోకంలోనికి ప్రవేశక ముందే దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి మొదటి వివాహం చేశాడు. ఈరోజు జయచంద్ర లేహ క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం వివాహ జీవితంలో ప్రవేశించడం అది దేవుడు వారికి చేసినటువంటి గొప్ప మేలు. ఆశీర్వంటూ మీ జీవిత కాలం అంతా సుఖ సంతోషాలతో గడపాలని దీవిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దైవజనులకు నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఫిలిప్ సిడ్నీ గారి పమ్మి నవీన్ గారు
ఇరుపక్షాల తల్లిదండ్రులు దయతో ముందుకు రండి. సార్ ఈ శుభదినమందు ప్రభా జయచంద్రని లేహాని ప్రభా మీ కృపలో జ్ఞాపం చేసుకుని వారిని జతపరిచారు. అందుని బట్టి వేలా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఆరంభం నుంచి ప్రభా ఇప్పటి వరకు మీ కృప మా పట్ల ఉంచి నడిపించిన విధానానికే వందనములు ప్రభా. పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ యొక్క కేక్ కట్ చేయబడుతుంది. కేకు ఎంత మధురంగా ఉంటుందో అలాంటి మధురమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క భార్యాభర్తలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీరు పెట్టుకో. ప్రార్థన దీవెన ఆశీర్వాదం తర్వాత మరి వందన బోలా శిరీష గారు ముందుకు రావాలి వందన సమర్పణ చేయడానికి. ప్రార్థన దీవెన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన దయచేస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా తండ్రి నీ కృప చూపించి ఈ యొక్క వివాహము ఘనంగా మహింగా జరగలాగిన కృప చూపించి నడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. జయచంద్రాన్ని బట్టి లేహాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారు ప్రభా భార్య భర్తలుగా ప్రభా ఈ యొక్క సమయంలో దైవజనుల ద్వారా జతపరచబడి ఉన్నారు. అయితే వారి ఇరువురిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క వైవాహిక జీవితంలో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. భార్య భర్తలు ఇద్దరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ఆ యొక్క వివాహము ఘనంగా జరుగుతున్నందుకు నీకే స్తోత్రాలు. నీ యొక్క పరిశుద్ధ సన్నిధి మా మధ్య నుంచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా యొక్క భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రభా తండ్రి యేసయ్య నీ సన్నిధిని ఆశ్రయిస్తూ ప్రార్థనా పూర్వకంగా ప్రభా వారి యొక్క వివాహ జీవితాన్ని ముందుకు కొనసాగులాగానే సహాయం దయచేయమని ప్రతి విషయంలోనూ వారితో నీ సన్నిధి ఉంచి వారి ఇరువురిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా తండ్రి ముఖ్యంగా మూడో వ్యక్తిగా ఎవరికి స్థానం ఇవ్వకోకుండా మీకు మాత్రమే స్థానం ఇచ్చి ప్రభా ప్రార్థనా పూర్వకంగా ప్రతి విషయంలోనూ వారు ముందుకు వెళ్ళులాగన సహాయం దయచేయమని ఇరుపక్షాల కుటుంబాలను బట్టి, ఇరుపక్షాల బంధువులను బట్టి, ఇరుపక్ష సంఘ బిడ్డలను బట్టి, ఇరుపక్ష సేవకులను బట్టి మా మధ్యలో ప్రభు యొక్క వివాహకర్తగా ఉండి నడిపించినటువంటి సేవకుని బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి యేసయ్యా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు యేసు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య ఆదరణ ఈరోజు సంసార యాత్రలో ప్రవేశించిన విజయకు, లేహకు, అలాగే విచ్చేసిన మనందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కాచి కాపాడి సంరక్షించి ఆయుష్ ఆరోగ్యాన్ని అభివృద్ధిని దయచేయునుగాక. ఆమేన్. వందన సమర్పణ బోలా శిరీష గారు ముందుకు వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా కోరుచున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వివాహ కార్యక్షత వహించినటువంటి మా స్థానిక సంఘ కాపరి గారైనటువంటి రెవరెండ్ గంట అశోక్ బాబు గారికి నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఇంజేటి రజనీ గారికి నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఆరాధన జరిపినటువంటి అశోక్ బాబు గారికి నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. వాక్య పఠనాలు చదివినటువంటి పమ్మి రామారావు గారికి, అలాగే మత్తి ప్రార్థన చేసినటువంటి డాక్టర్ ఈదా జ్యోతిరాణి వంటి ఇంజేటి శుభాకర్ అన్నయ్యకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. వధువు పరిచయం చేసినటువంటి పోతుముడి నవీన్ పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేసినటువంటి
నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వివాహ సిడ్నీ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేక్ కటింగ్ కొరకు ప్రార్థన చేసిన ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. పంచడి గృహమైకి బంధుజనానికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలు ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం అన్నిటిలో ఘనమైనది వివాహం, అన్నిటిలో ఘనమైనది వివాహ శుభ రక్త బంధము కలిపే బాంధవ్య బంధం. ఏకాకులను సంసారులుగా చేసేది పవిత్ర బంధం, రెండు కుటుంబాలకు రక్త బంధము కలిపే బాంధవ్య బంధం. వివాహ శుభకార్యం పరిశుద్ధ దాంపత్యం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింటా. సృష్టిలో మొదటిగా ఆదాము అవ్వలను దేవుడే చేసెను, జతపరిచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన
కావాలి అన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. జీవితాంతము తోడురా వెన్నెల బాటరా చిముత్యము కన్న విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి గమనీయమైన చిత్రం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం.
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారే